థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేయవలసిందిగా ఇందాకటి నుంచి మనం అంతా మాట్లాడుతూ ఉన్నాము. క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కెఎస్ రామారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాము. థియేట్రికల్ ఈ ట్రైలర్, ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్, ఈ పిక్చర్ లో ఉన్న స్ట్రెంగ్త్, ఎంత ఎనర్జీ ఉంది ఆ పిక్చర్ లో, శంకర అనే క్యారెక్టర్ లో ఎంత ఎనర్జీ ఉంది, ఇది బహుశా మీరు ఇప్పటికే ఊహించుంటారు. అయితే కిన్ను నాకన్నా ఎక్కువగా ఈ పిక్చర్ తీసి తీరాలి అనే డిటర్మినేషన్ తో నా దగ్గరికి, నేను దమ్ము సినిమా తీస్తూ ఉండగా పొల్లాచి అనే తమిళనాడులో ఒక ప్లేస్ లో ఈ సినిమా గురించి నాకు చెప్పాడు. సో ఆ రకంగా ఈ పిక్చర్ ని ఈ టీం అంతా, దానికి కారకుడు కిన్ను నేను మోర్ ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం, మోర్ చనువుగా ఓపెన్ గా మాట్లాడేవాళ్ళం. నాతో ఆల్మోస్ట్ మా అబ్బాయి లాగా, మా ఇంట్లో మనిషిలాగానే ఉన్నాడు. ఆల్మోస్ట్ ఏమో నిజం కూడా అదే. కాబట్టి కిన్ను డెఫినెట్ గా చాలా మంచి పిక్చర్లు తీస్తాడని నమ్మకం ఉంది. అక్కడున్న గిరిబాబు గారు కూడా చూస్తారు కాబట్టి, అమెరికాలో ఉన్న గిరిబాబు గారు డెఫినెట్ గా మీ మేనల్లుడు మంచి సినిమాలు తీస్తాడు, మీరేం వర్రీ అవ్వద్దు. సినిమా బిజినెస్ కూడా చాలా మంచి బిజినెస్. అనేక చెడ్డ ఇండస్ట్రీస్ అనేక మంది ఇబ్బంది పడుతున్నారు, దానికన్నా సినిమా ఇండస్ట్రీ చాలా మంచిది. మేము మంచి కథలు తీసుకోవాలి, మంచి హీరోలు మంచి సినిమాలు చేయాలి తప్ప సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు అందరూ అనుకునే విధంగా కాకుండా చాలా గొప్పగా ఉంటుంది. సో శంకర యూనిట్ అందరికీ, పర్టికులర్ గా సత్యనారాయణ అన్నారు ఏంటో నాకు తెలియదు, సత్యప్రసాద్ అన్న, బంటి అన్నం ఏదో రకరకాలుగా ఉంది. ఆయన కూడా నా ఫ్యామిలీ మెంబర్ లో మనిషే, బంటి కూడా. సో వీళ్ళందరూ డెఫినెట్ గా ఇక ముందు కూడా చాలా మంచి సినిమాలు, మంచి ఎనర్జెటిక్ సినిమాలు, ఆంధ్ర ప్రేక్షకులకు కావాల్సిన సినిమాలు అన్ని తీయగలరని నమ్ముతూ, అందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఆడియో చాలా మంచి ఇప్పుడు రెస్పాన్స్ వస్తున్నది. అండ్ నాకు నచ్చిన సాంగ్స్, అంటే నాకు నచ్చిన స్టైల్, కొంచెం మెలోడీస్ అండ్ కమర్షియల్ అన్ని ఆల్ టైప్ సాంగ్స్ ఉన్నాయి ఈ మూవీలో. ఈ మూవీ నాకు ఇచ్చినటువంటి ఫస్ట్ కెఎస్ రామారావు గారికి, రామారావు అంకుల్కి, అండ్ సత్య గారికి, కిన్ను గారికి, హీరో రోహిత్ గారికి, రోహిత్ గారితో కంటిన్యూ ప్రాజెక్ట్స్ కంటిన్యూషన్ లో ప్రతినిధి అండ్ శంకర, నెక్స్ట్ ఇంకో 2 ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. నన్ను ఎంకరేజ్ చేస్తున్న రోహిత్ గారికి, అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. నా వైపు కూడా, నాకు కూడా ఫోటోగ్రఫీకి ఛాన్స్ ఉన్న సినిమా. లైట్ గా దగ్గరుండి మరి అన్ని మూడ్స్ చేయించుకున్నారు. మూడ్స్ అండ్ మెలోడీస్ అన్ని ఉంటాయి దీంట్లో. నాకు బాగా ఇష్టమైన సినిమా ఇది, ఎందుకంటే విజువల్ గా ఒక ఫీస్ట్ చేయడానికి, యాజ్ ఎ కెమెరామెన్ గా వర్క్ చేయడానికి చాలా అవకాశం ఉన్న సినిమా ఇది. థ్యాంక్ యూ అండి. ముందుకొస్తే అసలు ఫస్ట్ అంకుల్ అన్నట్టు చాలా మంది సినిమా ఫీల్డ్ ఎందుకు, సినిమా ఎందుకు అని
చాలాసార్లు నన్ను అడిగారండి. ఇవాళ అన్ని క్వశ్చన్స్ కి ఇదే ఆన్సర్ చెప్తున్నాను. మా ఫాదర్ కి 2 కోరికలు ఉండేవండి. అంటే ఆయన 2007లో ఎక్స్పైర్ అయిపోయారు. ఆయనకి 2 కోరికలు ఉండేవి. ఒకటి, నేను ఇండియాకి క్రికెట్ ఆడాలని. ఆ కోరిక నేను ఎలాగో తీర్చలేకపోయానండి. ఆయనకు ఇంకో కోరిక ఉండేది, జీవితంలో ఎప్పుడైనా సరే నేను ఒక సినిమా తీయాలా. ఆయన ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత నాకు చాలా రోజులు నా మైండ్లో ఆ ప్రశ్న ఉండేదండి, మీ తండ్రి కోసం నువ్వు ఏం చేసావు అని. అది ఒక 10 years 15 years తర్వాత కూడా అదే క్వశ్చన్ ఉంటుంది. బట్ నాకు ఒక ఆన్సర్ ఉండాలి దానికని చెప్పి ఇవాళ ఆ ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉందండి. ఈ సినిమా మా ఫాదర్ కోసం, ఆయన కోరిక కోసం తీసిన సినిమా అండి ఇది. అండ్ నేను ఎప్పుడైనా సరే వెనవర్ ఐ యూస్ టు ప్లే క్రికెట్, ఒకసారి ఆల్ ఇండియా రంజీ ట్రోఫీ నాకౌట్స్ లో గుజరాత్ మీద 150 కొట్టినా సరే మా ఫాదర్ ఎప్పుడు వెల్ ప్లేడ్ అనేవారు కాదండి. ఎందుకంటే ఎక్కడ ఇన్ని పొగిడితే నెక్స్ట్ మ్యాచ్ ఇంకా తక్కువ ఆడతాడేమో అని చెప్పి పొగిడేవారు కాదు. బట్ డెఫినెట్ గా నాకు నమ్మకం ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత పైనుంచి ఆయన చూసి వెల్ డన్ అని తప్పకుండా అంటారు నాతో. ఓకే. అండ్ క్రూ ఆఫ్ ద శంకర, డెఫినెట్ గా మన సురేందర్ రెడ్డి గారు కానీ, సాయి కార్తిక్, కెమెరా డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్ సురేష్, ఎందుకంటే రాజమండ్రిలో మేము సాంగ్ తీసినప్పుడు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద ఆర్టిస్ట్ హూ హావ్ యాక్టెడ్ ఇన్ ద ఫిల్మ్, థ్యాంక్ యూ వెరీ మచ్. యూ హావ్ ఆల్ డన్ వండర్ఫుల్ పర్ఫార్మెన్సెస్ అండి. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కెఎస్ రామారావు గారు, కంగ్రాచులేషన్స్ ఆన్ 40 years of making wonderful films. శంకర గురించి చెప్పాలంటే ఫస్ట్ పర్సన్ ఐ హావ్ టు టాక్ అబౌట్ ఇస్ సత్య గారు, బికాజ్ నా ఫస్ట్ తెలుగు ఫిల్మ్ ఆయనతోనే చేశాను. అండ్ మళ్ళీ వర్కింగ్ విత్ హిమ్, ఇట్ హ్యాస్ డెఫినెట్లీ బిన్ ఫన్. శ్రీ లీలా మూవీస్ బ్యానర్, ఇది కినో గారిది ఫస్ట్ ఇన్నింగ్స్ ఇన్ మూవీస్. I hope he continues, and all the success from the bottom of my heart for all the other films to come. Sai Karthik garu, I love the first song Shankara. I don't know, the beats are just it feels like my heart's beating. It was really soulful. But my favorite song in the film is Nee Pranam. Well, that's about it. And ఇక్కడ వచ్చినందుకు అందరికి చాలా థ్యాంక్స్. ఇట్ డెఫినెట్లీ ఫీల్స్ గుడ్ టు సీ ది సపోర్ట్. థ్యాంక్ యూ. శంకర, ఈ సినిమా నాకు ఫస్ట్ కెఎస్ రామారావు గారు ఈ ప్రాజెక్ట్ ఒకసారి కలుద్దాం అని చెప్పారు ఈ ప్రాజెక్ట్ గురించి. అండ్ తర్వాత కిన్ను కలిశాడు. సో అప్పుడు కథ నచ్చింది, ఒక మంచి సినిమా చేస్తున్నాను అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ దెన్ దాచినేని సత్య డైరెక్టర్ గా జాయిన్ అయ్యాడు ఈ సినిమాలో. అండ్ సత్య ఆల్రెడీ భీమిలి అండ్ SMS చేశాడు. సో భీమిలి ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. అండ్ సో వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ దిస్ టీమ్. అండ్ ఎప్పుడు కొత్త రకమైన సినిమాలు చేస్తున్నాను. సో అందరూ ఆదరిస్తున్నారు, మన ప్రతినిధిని ఆదరించారు. సో తప్పకుండా మీ అందరికీ శంకర కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్. దిస్ ఇస్ మై సెకండ్ ఫిల్మ్ సాయితో. అండ్ హీస్ గివెన్ మీ వన్ మోర్, ఒక మంచి ఆల్బమ్ ఇచ్చాడు నాకు. సో వెరీ హ్యాపీ. అండ్ లిరిక్ రైటర్స్ రామజోగి శాస్త్రి గారు, బాలాజీ గారు. సో వెరీ హ్యాపీ విత్ దేర్ వర్డ్స్ ఈ ఆల్బమ్ లో. అండ్ ద హోల్ టీమ్, సురేందర్ రెడ్డి గారు, టీమ్ హూ హెస్ వర్క్డ్ హార్డ్, సునీల్ గారి నుంచి అండ్ టిల్ ద లైట్ బాయ్ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఎవ్రీవన్ చాలా కష్టపడ్డారు ఈ సినిమాకి. అండ్ హ్యాపీ విత్ ద అవుట్కమ్. సో ఈ సినిమా మీ అందరు చూసి మీకు నచ్చుతుంది అనుకున్నాను. And sorry, Regina, it was nice working with her, and she has tanu ela chestundi ana mi andariki telusu, nenu malli cheppalsina avasam ledhu, but it's nice working with her. And thank you. Please do watch Shankara. Thank you so much.